అందరికీ నమస్తే. ఈ వీడియోలో పుష్ప 2 మూవీలోని వచ్చిండే ఫీలింగ్స్ అనే సాంగ్కి స్వరాలు చూద్దాం. ఈ సాంగ్ కంపోజ్ చేసిన వారు దేవశ్రీ ప్రసాద్, రాసిన వారు చంద్రబోస్, అలాగే పాడినవారు శంకరబాబు కందుకూరి, లక్ష్మీదాస. ఈ సాంగ్కి ఏ నోట్స్ వస్తాయో చూద్దాం. సా గా మా పా ని సా సా ని పా మా గా సా. సా ఘాటు మావన్ పా, అలాగే నీటు సా. ముందుగా బిట్ ఎలా వస్తుందో చూద్దాం. స 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 స. అలా బిట్ వచ్చిన తర్వాత కోరస్. సగ స సగ స సగ సని సగ స సగ సని ప సగ స సగ స సగ సని సగ గ మమ్మ గ సాప. మళ్ళీ ఒకసారి చూద్దాం కోరస్. తర్వాత చిన్న బిట్. ఈ బిట్లో 2 నిషాదాలు నీటు నీ3 కూడా వస్తాయండి. అవి చూద్దాం. సా పని ని సా సా పాని ని సా అలా వస్తాయి. బిట్ అలా వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లవిలోకి వెళ్దాం. పల్లవి చూద్దాం. రి గ రి రి స స ని స స స స స ని స స స స స స స స ప ప ని ని స ని ని ప. చూడండి మొత్తం లైను. అలా 2 సార్లు వచ్చిన తర్వాత లైన్ చూద్దాం. ససమ్మ మమ్మ గప మమ్మ. ఇక్కడ కూడా 2 గాంధారాలు ఘాటు గాత్రి. ససమ్మ మమ్మ గప మమ్మ మ గ గ గ గ గ గరి మ గ గ గ గరి రి 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 గరి స ని స రిగిరి సరిగిరి 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 సరి. ఒకసారి ఫుల్ లైన్ చూద్దాం. స స స రిగిరి గమ గ గ స స స స రిగిరి గమ గ గ స స స స మమ గ గ రి రి గ రి స ని స రి ని. స స స రి గ రి గ మ గ గ స స స స రి గ రి గ మ గ గ స స స స మమ గ గ రి రి గ రి స ని ని స ప. తర్వాత సహనాయి బిట్. సగ స సగ స సగ సని ప సగ స సగ సని ప సగ స సగ స సగ సని ప సగ గ మమ్మ గ సా ప. అలా వచ్చిన తర్వాత మళ్ళీ పల్లవి మొత్తం వస్తుంది. అది ఎలాగో చూద్దాం.
అలా మొత్తం పల్లవి వచ్చిన తర్వాత కోరస్ సగస సగస సగసని సగస సగసని ప సగస సగస సగసని సగ గమ మగ సాప మళ్ళీ రెండోసారి అలా కోరస్ 2 సార్లు వచ్చిన తర్వాత ఫస్ట్ బీజిఎం దీనికి స్వరాలు చూద్దాం. సామగరి మగరి 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 12 సారిగా మగరి సని. ఈ లైన్లో కూడా 2 నిషాదాలు నీ 2 నీ 3 2 కూడా వస్తాయి. 12 సారిగా మగరి సని మగరి 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 12 సారి స సమగరి మగరి 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 12 సారిగా మగరి సని మగరి 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 12 సారి స. ఇలా వస్తుందండి. మళ్ళీ ఒకసారి కోరస్ దగ్గర నుంచి ఫస్ట్ బీజిఎం చూద్దాం. ఇలా వస్తుంది ఫస్ట్ బీజిఎం. ఇప్పటివరకు అయితే మనం ఫస్ట్ మ్యూజిక్, తర్వాత పల్లవి, తర్వాత మొదటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేర్చుకున్నాం. అలాగే తర్వాత చరణం, సెకండ్ బీజిఎం అంటే సెకండ్ బ్యాక్గ్రౌండ్, ఈ 2 కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.